పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు రామ్జీ ఆయుర్వేద, కాకినాడ. ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో సిద్ధ వైద్యం అనేటువంటి శీర్షికలు అనేక రకాలైనటువంటి విషయాలు సిద్ధుల గురించిని, వారి సాంప్రదాయాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పుడు కూడా మనము ఒక సిద్ధుడికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్పుకోవట్లేదు. ఇప్పటి నుంచి ఒక్కొక్క సిద్ధుడికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు, కొన్ని గ్రంథాలలో చెప్పినటువంటి విషయాలని మీతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. ఎలాగైతే మన పురాణ ఇతిహాసాలు దేవీ దేవతల యొక్క మహత్యము, గొప్పతనాన్ని, అలాగే వారు చేసినటువంటి విజయాలు, పనులు చెప్తున్నాయో, అదేవిధంగా సిద్ధుల యొక్క జీవితం కూడా మనందరికీ ఆరాధింపబడేటువంటి పవిత్రమైనటువంటి విషయం. సిద్ధుల యొక్క జీవిత చరిత్ర చూసినప్పుడు వారి జీవిత చరిత్రలో చేసినటువంటి అనేకమైనటువంటి గొప్ప సంఘటనలు, జీవి యొక్క పరమోత్కృష్టమైనటువంటి స్థితిని చూపించే విషయాలుగా మాత్రమే చూడాలి. ఒక మంత్ర విషయంగా కానీ, ఒక తంత్ర విషయంగా కానీ, భౌతిక ప్రపంచమైనటువంటి స్థితితో సిద్ధుల యొక్క జీవిత చరిత్రని చూడకూడదు. సిద్ధులకి అతీంద్రియతమైనటువంటి శక్తులు చాలా ఉంటాయి. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మహిమలు చేసేటువంటి సిద్ధులు అనేక మంది కనిపించేవారు. ఆ సిద్ధుల పేరుతో బూటకపు సిద్ధులు ఈ మధ్యకాలంలో చాలామంది ఉన్నారు. నేను ఇప్పటి సిద్ధుల గురించి, వారి యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడటానికి సాహసించట్లేదు. ఎందుకంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపపుణ్యాల ఆధారంగా, వారు చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి జీవన శైలి, జీవన విధానము, ఆచారాలు, నిష్ఠ అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. వారికి సంబంధించినటువంటి విషయాలని పరిశోధించి మనకు కావలసినటువంటి విషయాలు మాత్రమే, ఆచరించవలసినటువంటి విషయాలు మాత్రమే తీసుకుని, అక్కరలేనటువంటి విషయాలని, మనకు తప్పుగా కనిపించినటువంటి విషయాలని, మనకు సరిగ్గా అర్థం కాకుండా ఏదో తప్పు అని భావించేటువంటి విషయాల్ని విడిచిపెట్టాలి. సాధారణంగా గురువు అయినటువంటి వాడు ఎలా ఉన్నప్పటికీ గురువు దగ్గర మనం ఏవైతే నేర్చుకోవాలనుకుంటున్నామో దానిని మాత్రమే స్వీకరించాలి. కానీ గురువుకి అనేక రకాల అలవాట్లు ఉన్నాయని, ఫలానా గురువు ఇలా తాగాడు కదా, తిన్నాడు కదా, ఉన్నాడు కదా అనేటువంటి విషయాలు మనకు అవసరం లేదు. సిద్ధులని దూషించటము, గురువులని దూషించటము, పెద్దల్ని గౌరవించకపోవడం అనేటువంటిది అనేక రకాలైనటువంటి దుఃఖాలకు కారణహేతువు. కాబట్టి మనకి కావలసినటువంటి, మనకి అవసరమైనటువంటి జ్ఞానం వరకు మాత్రమే సిద్ధులను కానీ, గురువులను కానీ, పెద్దలను కానీ చూడాలి. కానీ వారి యొక్క పనులు, కర్మలు అనేటువంటి వాటిల్లో మంచి చెడులు విచక్షణ చేసేటువంటి ధైర్యము మనము చేయలేము, చేయకూడదు కూడా. ఎవరైతే సిద్ధులకు సంబంధించినటువంటి విషయాలలో ఇటువంటి దూషణమైనటువంటి, వ్యంగ్యమైనటువంటి, నికృష్టమైనటువంటి ప్రసంగాలు చేస్తారో వారు క్రిమి కీటకాదులుగా జన్మిస్తారని సిద్ధ వైద్య తంత్రాలు, సిద్ధ వైద్య గ్రంథాలు చెప్పడంతో పాటుగా అనేక తంత్రాలలో ఇదే విషయాన్ని మన పెద్దలు చెప్పడం జరిగింది. సాధారణంగా సిద్ధులు దైవస్వరూపులు, సాధువులు, బైరాగులు వీరందరూ కూడా ఆధ్యాత్మికంగా ఏ స్థాయిలో ఉన్నారో, వారి యొక్క జ్ఞానము ఏ స్థాయిలో ఉందో సామాన్యమైనటువంటి జనాలకు అర్థం కాదు. ఏదో 4 పుస్తకాలు చదివి
మనకు తెలిసినటువంటి చదువులోని జ్ఞానమే జ్ఞానం అనుకునేటువంటి దృష్టితో ఉండేటువంటి వారు సిద్ధులని, సాధువులని, బైరాగులని, సన్యాసులని, గురువులని, పెద్దల్ని విమర్శిస్తూ ఉంటారు. నిజానికి తెలిసినటువంటి జ్ఞానము చాలా తక్కువ, తెలియవలసినటువంటి జ్ఞానం చాలా ఎక్కువ అని ఎవరైతే నిర్ణయించుకుని వారి యొక్క జ్ఞానం యొక్క స్వరూపాన్ని ఒప్పుకుంటారో వారు ఎవరిని కూడా విమర్శించరు. మనకు సామెత ఉంటుంది, అన్నీ ఉన్నటువంటి ఆకు అణిగమణిగి ఉంటుందట, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. జీవితంలో ఎన్నో మహత్కార్యాలు చేసినటువంటి పెద్దలని, గురువుల్ని, సాధువుల్ని విమర్శించేటువంటి జ్ఞానాన్ని మనం విడిచిపెట్టుకుని వారు చేసినటువంటి మంచిని, మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని 10 కాలాల పాటు నిలుపుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ఎపిసోడ్లో చాలాసార్లు మనం తిరుమందిరం గురించినటువంటి ఆ తిరుమందిర గ్రంథం గురించి మనము చెప్పుకున్నాం. అయితే తిరుమందిరం గ్రంథ రచయిత అయినటువంటి సుందరనాథర్ అనేటువంటి ఆయన తిరుమూలర్గా ఏ విధంగా మారారు అనేటువంటి విషయాలు కొన్ని మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సుందరనాథర్ అనేటువంటి ఆయన 63 నాయన్మార్స్ అంటే శివగురువులు, అంటే శివుని యొక్క జ్ఞానాన్ని ప్రపంచానికి అందించినటువంటి మహానుభావులు. నాథ సాంప్రదాయంలో మనకి నాయన్మార్లు అనేటువంటి వారు 64 మంది ఉన్నారు. సుందరనాథర్ అనేటువంటి ఆయన ఒకరు. ఈయన్ని తమిళనాడు ప్రాంతంలో తిరుమూలర్ అని పిలుస్తూ ఉంటారు. 3వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం మధ్యలో జీవించినట్టుగా మనకి అనేక రకాలైనటువంటి చారిత్రాత్మక ఘట్టాలు, విషయాలు, దానికి సంబంధించినటువంటి శిలా ఫలకాలు చూసినప్పుడు మనకి తెలుస్తుంది. అంతేకాకుండా ఆయా టైముల్లో ఆయన జీవించినట్టుగా మనకి శాస్త్ర గ్రంథాలలో కూడా వారి యొక్క జీవన విధానము తెలుస్తూ ఉంది. వారి శిష్యులు రాసుకున్నటువంటి గ్రంథాలలో ఈ విషయాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. 12 మంది తిరుమందిరం అనేటువంటి గ్రంథాన్ని రాయటం జరిగింది. ఈ 12 మంది మహాసిద్ధులు ఎవరైతే ఉన్నారో వారు శివతత్వాన్ని, శివకు సంబంధించినటువంటి ప్రకృతి విషయాల్ని, మూల సూత్రాలని ఈ తిరుమందిర గ్రంథంలో చెప్పడం జరిగింది. అంటే పరమాత్మ వైపు జీవుడు ఏ విధంగా ప్రయాణం చేయాలి, ఏ విధంగా ప్రయాణం చేస్తే జీవత్వంతోనే పరమాత్మను ఏ విధంగా దర్శించగలరు అనేటువంటి విషయాల్ని వాళ్ళు పదరూపంలో చెప్పడం జరిగింది. ఇటువంటి తిరుమందిరంలో 12 సంపుటాల్లో 10వ సంపుటం పూర్తిగా తిరుమూలర్ అనేటువంటి సిద్ధుడు చెప్పినటువంటి విషయాలే. ఈ తిరుమూలర్ అనేటువంటి ఆయన సిద్ధ వైద్యులు 18 మందిలో ఒక ఆయన. మరి ఇటువంటి గొప్ప ఆయన, సిద్ధ వైద్యానికే మూల పురుషుడిగా వెలుగొందినటువంటి అగస్త్యుల వారిని చిదంబరంలో కలిసినట్టు, చిదంబరంలో ఉండేటువంటి నటరాజ స్వామిని తిరుమూలర్ వారు దర్శించినట్టుగాను మనకి చారిత్రక ఆధారాలలో తెలుస్తూ ఉంది. సుందరనాథర్ అనేటువంటి ఆయన తిరుమూలర్గా ఏ విధంగా మారారు అనే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఒకానొక సందర్భంలో సుందరనాథర్ అనేటువంటి సిద్ధుడు తమిళనాడు ప్రాంతానికి వస్తూ ఉండగా ఒకచోట ఆవులు ఏడుస్తూ కనిపించినాయట. సాధారణంగా సిద్ధులు ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, వారి దృష్టిలో పడినప్పుడు ఆ విషయము వారికి కరుణ కలిగి వారు ఆ బాధ నివృత్తి చేసేటువంటి స్థితిలోకి వెళ్తారు. అదేవిధంగా సుందరనాథర్ గారు కూడా ఆవులు ఎందుకు ఏడుస్తున్నాయని కనుక ఆ ప్లేస్కు వెళ్ళి చూసినప్పుడు ఆ ఆవులన్నీ కూడా ఒక పశువుల కాపరి చుట్టూ మూగి ఉండి, అంటే గుంపుగా మూగి ఉండి ఆ పశువుల కాపరిని చూస్తూ ఏడుస్తున్నాయట. ఇంతకీ ఆ పశువుల కాపరికి ఏమైంది అంటే ఒక తీక్షణమైనటువంటి పాము కాటు వేయటం చేత చనిపోవడం చూచినటువంటి ఆవులు భరించలేక ఆ విధంగా పరితపించటం చేత సుందరనాథర్ గారు
పరకాయ ప్రవేశం అనేటువంటి విద్య ద్వారా దేహాన్ని పక్కన విడిచిపెట్టి ఆత్మని తీసుకొచ్చి మనకి మూలర్ యొక్క శరీరంలో స్థాపన చేయబడి ఆయన మరలా సజీవంగా ఉండటం జరిగింది. ఈయన ఎప్పుడైతే అలాగా కాపరి సజీవంగా ఉన్నాడో ఆవులన్నీ చాలా సంతోషించినాయట. సరే, ఆవులన్నీ కూడా శుభ్రంగా ఆయన తోలుకుని వెళ్ళి ఆయన గ్రామంలో ఆవులు దిగబెట్టిన తర్వాత సరే వాటిని సంతోషపెట్టారు కదా, మళ్ళీ ఎక్కడైతే ఆయన శరీరాన్ని విడిచిపెట్టారో ఆ ప్రాంతానికి మూలర్ గారి శరీరంతో అప్పుడు అక్కడ సుందరనాథర్ గారి యొక్క శరీరం కనిపించలేదు. ఆ సమయంలో ఆకాశవాణి లేదా ఆకాశంలో నుంచి ఒక పవిత్రమైనటువంటి నాదము శివస్వరూపంగా వెలువడి ఇప్పటి నుంచి నువ్వు తిరుమూలరగా ప్రసిద్ధి చెందుతావని చెప్పడం చేత ఆ రోజు నుంచి ఆయన తిరుమూలరగా మనకి గ్రంథాలలో కనిపించడం జరుగుతుంది. మనకి తిరుమూలర్ అనేటువంటి దాంట్లో తిరు అంటే గౌరవమైనటువంటి శబ్దం. మనం ఎలాగైతే పెద్దవాళ్ళని మహారాజశ్రీ అని పిలుస్తామో అలాగే గౌరవనీయమైనటువంటి అని అర్థం. వీరు ఈ తిరు సాంప్రదాయానికి సంబంధించినటువంటి విభజన ఒకటి చేశారు. దాన్నే తిరుమందిరం అనేటువంటి పేరుతో తిరుమురై అని పేరుతోనూ పిలుస్తూ ఉంటారు. శివతత్వానికి సంబంధించినటువంటి తిరుమందిర గ్రంథంలో ఇలా విభజన అనేటువంటిది ఏదైతే ఉందో అది చేసినందువల్ల వీరికి తిరు అనేటువంటి శబ్దం వచ్చినట్టుగా మనకి తమిళ గ్రంథాల్లో తెలుస్తూ ఉంది. పరకాయ ప్రవేశ విద్య అనేటువంటిది ఆది శంకరాచార్యుల వారు కూడా చేసినట్టుగా మనకి చారిత్రక విషయాలలో కథలలో మనకి తెలుస్తూ ఉంటుంది. చాలామంది సిద్ధులు వారి దేహం చాలించే సమయంలో వారు ఇంకా ఈ సృష్టిలో ఉండాలనుకుని ఉంటే వారు ఆత్మరూపంలో ఉంటారు, సూక్ష్మ రూపంలో ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు. ఏ సిద్ధుడు కూడా చనిపోడు. ఎందుకంటే చనిపోవడం అంటే శరీరానికి మాత్రమే చావు తప్ప ఆత్మకి చావు లేదు. కాబట్టి వారికి ప్రకృతితో అవసరం ఉన్నప్పుడు, ప్రకృతికి నష్టం కలిగినప్పుడు, ఆ సిద్ధుని యొక్క అవసరం కలిగినప్పుడు శుద్ధుడే స్వయంగా మరల జన్మ తీసుకుని తన యొక్క జ్ఞానాన్ని ప్రజలకు పంచుతూ ఉంటారు. సిద్ధుల యొక్క చేష్టలు చాలా విచిత్రమైనటువంటివి. ఇప్పటికీ కూడా అగస్త్యుడు, భోగర లాంటి వారు సజీవంగా జీవించి ఉన్నారు అనేటువంటిది చాలామంది సిద్ధులు చెప్పేటువంటి మాట. వారు సూక్ష్మ శరీరాలతో ఉండి ఉండొచ్చు, లేదా ఏదైనా దేహాన్ని ఆవహించుకుని ఆ దేహంలో వారి యొక్క ఆత్మని పదిలం చేసుకుని ఆ శరీరంతోనే ప్రపంచాన్ని నడిపించేటువంటి ఉన్నతి సిద్ధులకు ఉంది. కాబట్టి సిద్ధుల యొక్క కృపా కటాక్షములు ఎల్లవేళలా అందరికీ అందాలనేటువంటిది నా ఆకాంక్ష. సిద్ధులు చేసేటువంటి పనులు, చేష్టలు ఎప్పుడూ మనము నిర్వహించకూడదు, వ్యతిరేకించకూడదు. వారు ఏమి చేసినా మనము మన కర్మ యొక్క విముక్తికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నంగానే చూడాలి తప్ప ప్రాపంచికమైన విషయాలతో దానిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ముడిపెట్టకూడదనేటువంటిది సిద్ధుల యొక్క అభిమతం. పరకాయ ప్రవేశము అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి మాట కాబట్టి దేహత్యాగము చేసినటువంటి ఆత్మ మరలా నూతన శరీరాన్ని పొందటము అనేటువంటి తల్లి గర్భంలో ఉండి మళ్ళీ నవమాసాలు మోసి మళ్ళీ కనడం అనేటువంటి ప్రక్రియ లేకుండా వారు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మరలా ఇంకో శరీరంలోకి వెళ్ళి ఆ శరీరం ద్వారా మళ్ళీ ప్రజలకే అందివ్వటం, ఆ జ్ఞానాన్ని మరలా ఆ శరీరం శైథిల్యం అయిపోతున్నప్పుడు మరొక శరీరాన్ని పొందటం అనేటువంటిది సిద్ధులకి ఒక మనం బట్టలు వేసుకుని విప్పి మళ్ళీ బట్టలు వేసుకున్నంత ఈజీ అయిన పరిస్థితి పని. కాబట్టి సుసంపన్నమైనటువంటి జ్ఞానం ఉండేటువంటి సద్గురువులు కానీ, సిద్ధులు కానీ, సాధువులు కానీ, బైరాగులు కానీ, గురువులు కానీ, పెద్దలు కానీ వీరందరూ కూడా శరీర దృష్టితో చూచినప్పుడు మాత్రమే మనకి ఫలానా అని తెలుస్తుంది. ఆత్మదృష్టితో చూచినప్పుడు మాత్రము వీరందరూ పరమాత్మలే. కాబట్టి ఆత్మానాత్మ విచక్షణ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వారు
ఎల్లప్పుడూ సిద్ధుల ఎడల భక్తిపూర్వకంగా మెలిగి వారి యొక్క కరుణా కటాక్షములు ఎల్లవేళలా వారిపై ప్రసరింపజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఆనందమయంగా, ఆహ్లాదమయంగా, నిరోగంతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ఎపిసోడులో పరకాయ ప్రవేశం అనేటువంటి విద్యకు సంబంధించి చాలాసార్లు చెప్పుకున్నాం. పరకాయ ప్రవేశ విద్యలో మనకి విక్రమాదిత్యుడు లాంటి వారు, అంటే మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక విద్య. దానికి అనేక రకాలైనటువంటి ఉపాసనాది కార్యక్రమాలు, మంత్రతంత్రాలు చాలా ఉన్నప్పటికీ విషయ పరిజ్ఞానం కోసం మాత్రమే నేను ఈ ఎపిసోడ్లో ఇలా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మన ఎపిసోడ్లో చెప్పుకోవాల్సింది ఏమిటి? ఒక చిట్కా. చిగురు వైద్యం అనేటువంటి ఒక వైద్యం ఒకటి సిద్ధ వైద్యంలో ఉంది. అంటే అప్పుడే పుష్పించినటువంటి పుష్పాలు లేదా పత్రాలతో కూడా వైద్యం చేసేటువంటి విభిన్నమైనటువంటి ప్రయత్నము, పరిశోధన సిద్ధులు చేశారు. అందులో మరీ ముఖ్యంగా చాలా యోగాలు, అంటే చాలా ప్రక్రియలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా చాలా యోగాలు, అటువంటి యోగాలు చూసి ఉన్నాను. అందులో ఒక 2-3 యోగాల్ని ఈరోజు చిట్కాలలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరికైతే సంతానము లేదో అటువంటి వాళ్ళు ప్రకృతిలో ఉండేటువంటి చింత చెట్టు యొక్క చిగుర్లు, 3 చిగుర్లు, భార్యాభర్త ఇద్దరూ కూడా ఒక 3 చిగుర్లు చొప్పున రోజు ఉదయం పూట తింటూ వారి యొక్క సాంసారిక జీవితాన్ని గడిపినట్లయితే పుత్రులు లేనటువంటి వారికి కూడా సంతానం కలుగుతుంది. చింత ఆకు కాదండి, చింత చిగుర్లు మాత్రమే. అదేవిధంగా పురుష సంతతి కావాలనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు రావి చిగుర్లు కానీ, మేడి చిగుర్లు కానీ ఆవు పాలతో కలిపి కుడుముక్కులో 2వ మాసము 3వ మాసం మధ్యలో కనుక ఒక డ్రాపు ప్రతి ఆదివారం వేస్తే ఒక 4 వారాలు వారికి ఖచ్చితంగా పురుష సంతతి పుడుతుందని మనకి చిగురు వైద్యం అనేటువంటి దాంట్లో చెప్పబడింది. మీకు చిగురు వైద్యం ఎంత గొప్పదో చెప్పడానికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అదేమిటంటే చాలామందికి ఈ మధ్యకాలంలో మాదక ద్రవ్యాలు అలవాటు అనేటువంటిది ఒకటి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అందులో మరీ ముఖ్యంగా పొగాకు నవలడము, పొగాకుకు సంబంధించినటువంటి పదార్థాలని సిగరెట్ల రూపంలో తీసుకోవడము, అంటే ధూమపానం చేయడం లాంటివి. అంతేకాకుండా మద్యము, అంటే ఆల్కహాల్కి సంబంధించినటువంటి మత్తు పానీయాల యొక్క స్థితికి అలవాటు పడిపోవడం లాంటివి చేసేటువంటి యువత, అలాగే పెద్దవారు కూడా ఉన్నారు. నిజంగా మద్యము మానేయాలనుకునేటువంటి వారికి చిగురు వైద్యంలో అద్భుతమైనటువంటి ఔషధం ఉంది. అదేమిటంటే మన పెరటులో ఉండేటువంటి సీతాఫలము చెట్టు యొక్క చిగుర్లు, ఒక 4 చిగుర్లు, చాలా చిన్నగా ఉంటాయండి ఆ చిగుర్లు. ఆ చిగురు 4 చిగుర్లు వారు ఏదైతే తింటారో ఆ పదార్థంతో పాటుగా అది కలిపేసి బాగా నలిపేసి వారి నిజంగా మానేస్తాను అంటే కనుక వాళ్ళు ఎదుర్కొండగానే చేయొచ్చు ఈ ప్రక్రియ. బాగా నలిపి అది రోజు తిన్నాడు అనుకోండి, 4-5 రోజుల్లోనే అతను పొగాకు నవలడం మానేస్తాడు, జరదాలు పాన్లు తినడం మానేస్తాడు, గుట్కాలు తినడం మానేస్తాడు. ఎందుకని అంటే సీతాఫల ఆకులో క్రిమి సంహారక గుణాలు ఉండటంతో పాటుగా గంధ వికృతిని కలిగించేటువంటి గుణాలు కూడా ఉన్నాయి. బుద్ధిని గంధం వైపు నుంచి, మదాచ్ఛయ రోగం నుంచి తప్పించేటువంటి గుణకర్మలు ఉండటం చేత ఆ విధంగా పనిచేస్తుందని మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో చెప్పబడింది. అలాగే మందు తాగే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా నిజంగా మందు మానేయాలనుకుంటే కనుక ఒక్కసారి మీరు ప్రకృతిలో ఉండేటువంటి సీతాఫలము యొక్క చిగుర్లు 3 బాగా నలిపి దాన్ని
మీరు తాగేటువంటి మందులో కలుపుకున్నప్పుడు ఖచ్చితంగా పెద్ద వాంతి అవుతుంది, 2-3 విరోచనాలు అవుతాయి. కంగారు పడిపోకుండా ఓఆర్ఎస్ లాంటివి దగ్గర పెట్టుకుని నీరసం లేకుండా ఉండేటట్టుగా వాళ్ళ ప్రికాషన్స్ తీసుకుని ఇటువంటి ప్రక్రియలు చేసినప్పుడు మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మలమూత్రాలను భేదించేటువంటి స్థితి సీతాఫలాకు ఉంది. ఎప్పుడైతే ఆ దుర్గంధయుక్తమైనటువంటి వాంతి అవుతుందో ఆ వాంతి వల్ల వాళ్ళు మాదక ద్రవ్యాలను తీసుకోవడం అనేటువంటిది దాదాపుగా తగ్గిపోతుంది. దాదాపు ఒకసారి ఇటువంటి ప్రక్రియ చేస్తే 20 రోజులు 25 రోజులు కాస్తుంది. శుభ్రమైనటువంటి కౌన్సిలింగ్ ఇవ్వటము, వారిని మంచి వైపుగా మరలించేటువంటి విషయాలు చెప్పడం చేత నిజంగా మారాలనుకునే వాళ్ళకి మందులు ఎందుకండి? మారదామని అనుకుని మానలేకపోయేవారికి నేను చెప్పినటువంటి ఈ చిట్కా కనుక వాడుకున్నట్లయితే వారి జీవితంలో ఇంకా వృద్ధిలోకి వచ్చి వారి జ్ఞానాన్ని 10 మందికి అందిస్తూ అనేక మందికి సేవ చేసేటువంటి స్థితి కలుగుతుందనేటువంటిది నా అభిప్రాయం. కాబట్టి వారి కుటుంబము వారు సుఖ సంతోషాలతో దేవుడిచ్చినటువంటి ఆరోగ్యంతో ఎల్లవేళలా ఆహ్లాదకరంగా ఆరోగ్యకరంగా ఉంటారనేటువంటి విషయంతో ఈరోజు నేను చిగురుకు సంబంధించినటువంటి కొన్ని చిట్కాలని మీ ముందు ఉంచడం జరిగింది. మరి ఇప్పటి వరకు సిద్ధ వైద్యంకి సంబంధించినటువంటి సిద్ధుని యొక్క జీవచరిత్ర చెప్పుకున్నాము. అలాగే చిగురు వైద్యం అనేటువంటి వైద్య విధానము సిద్ధ వైద్యంలో అది కూడాను సిద్ధులు చిగురు మీద కూడా ప్రయోగాలు చేస్తున్నారు అని చెప్పడానికి ఈ విధానాన్ని కూడా మీకు చెప్పడం జరిగింది. కాబట్టి చూసినటువంటి మీ అందరూ కూడా తక్కువ మోతాదులో వాడుకుని ఫలితాలు పొంది దానికి సంబంధించినటువంటి విషయాలని 10 మందితో పంచుకోండి. మన సిద్ధ వైద్యానికి నిజమైనటువంటి పూర్వ వైభవం రావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు చేసుకుంటూ చూస్తూనే ఉండండి ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమం సిద్ధ వైద్యం శీర్షిక. నేను మీ రామ్జీ. నమస్కారం.